బ్రేకింగ్ న్యూస్. నర్సింపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం అనంతరం రాజకీయంగా కొత్త వివాదం తెరపైకి వచ్చింది. సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో తన భార్య పెద్ది స్వప్న చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. తన భర్త మరణానికి కొందరే కారణమంటూ ఆమె భావోద్వేగ ఆరోపణలు చేయగా, మరోవైపు గతంలో బోర్వెల్స్ బిల్లుల వ్యవహారం కూడా మరోసారి చర్చనీయాంశమైంది. నర్సింపేట నియోజకవర్గంలో 2016-2017 కాలంలో వివిధ కార్యక్రమాల్లో భాగంగా వందలాది బోర్ బావులు తవ్వించిన వ్యవహారం అప్పట్లో వివాదానికి దారితీసింది. బోర్వెల్స్ తవ్విన కాంట్రాక్టర్లు, యజమానులు తమకు రావాల్సిన బిల్లులు చెల్లించలేదని పలుమార్లు ఆరోపించారు. సుమారు 15 కోట్ల రూపాయల మేర బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వారు అప్పట్లో మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. తమ సొంత పెట్టుబడులతో అప్పులు చేసి బోర్ బావులు తవ్వామని, కానీ చెల్లింపులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని బోర్వెల్స్ యజమానులు ఆరోపించారు. బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలుమార్లు నిరసనలు, మీడియా సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ అంశం అప్పట్లో రాజకీయంగానూ చర్చకు దారితీసింది. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం అనంతరం ఆయన సతీమణి పెద్ది స్వప్న చేసిన వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపుతున్నాయి. తన భర్త మృతికి కొందరు వ్యక్తులే కారణమంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు కూడా రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. పెద్ది స్వప్న కన్నీటి పర్యంతం అవుతూ చేసిన వ్యాఖ్యలు నర్సింపేటలో భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించాయి. ఆమె ఆరోపణలతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. అయితే ఆమె చేసిన ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. అయితే పెద్ది స్వప్న త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలవనుంది అనే ప్రచారం జోరుగా చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డిని కలిసి తన భర్త చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి కూడా పెద్ది స్వప్న సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిందని, దానిని సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది. త్వరలో పెద్ది స్వప్న సీఎంను కలిసి తన భర్త చావుకు కారణమైన వారి లిస్టు అందించనుందని తెలుస్తుంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే మరణానికి సంబంధించిన అంశంతో పాటు బోర్వెల్స్ బిల్లుల వివాదం కూడా మరోసారి తెరపైకి రావడం నర్సింపేట రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణలపై విచారణ లేదా అధికారిక స్పష్టత వస్తుందా అనే అంశంపై అందరి దృష్టి నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, పెద్ది స్వప్న ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? తరంగిణి, నర్సింపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం అనంతరం కూడా రాజకీయంగా కొత్త వివాదం తెరపైకి వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో కూడా తన భార్య పెద్ది స్వప్న చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. తన భర్త మరణానికి కొందరే కారణమంటూ కూడా ఆమె చేసినటువంటి భావోద్వేగ ఆరోపణలు కూడా చూస్తున్నాం మనం. అయితే మరోవైపు గతంలో కూడా బోర్వెల్స్ బిల్లుల వ్యవహారం కూడా మరోసారి చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే నర్సింపేట నియోజకవర్గంలో కూడా పల్లె యాత్ర అనే ఒక కార్యక్రమంలో 2016-17 కాలంకి సంబంధించినటువంటి వివిధ ప్రోగ్రాం సంబంధించి కూడా వందలాది బోరు బావులను కూడా తవ్వించినటువంటి వ్యవహారం అప్పట్లో వివాదానికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఈ బోర్వెల్స్ తవ్వినటువంటి కాంట్రాక్టు యజమానులకి తమకు రావాల్సినటువంటి బిల్లులు చెల్లించలేదు అనే దాని మీద కూడా పలుమార్లు వారు ఆరోపించినటువంటి నేపథ్యం మనం చూసాము. అయితే సుమారు 15
కోట్ల రూపాయలు కూడా బకాయిలు పెండింగ్లో ఉన్నాయనే దాన్ని కూడా వారు అప్పట్లో చాలా వేదికల ముందు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనిపించింది. అయితే తమ సొంత డబ్బులతో అప్పులు చేసి మరీ బోరుబావులు తవ్వించామని, కానీ చెల్లింపులు మాత్రం ఇప్పటివరకు కూడా ఇవ్వలేదంటూ కూడా దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనే దాని మీద కూడా బోర్వెల్స్ యజమానులు కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. బిల్లులు విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ పలుమార్లు నిరసనలు, మీడియా ముందు కూడా సమావేశాలు కూడా ఏర్పాటు చేశాం. కానీ అప్పట్లో మరి ఈ అంశం మీద కూడా చర్చకు దారి తీసిందని చెప్పుకోవచ్చు. సో దీని మీద అప్పుడున్నటువంటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వము స్పందించలేదు అనే దాని మీద కూడా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే మాత్రం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తర్వాత కూడా ఆయన సతీమణి పెద్ది స్వప్న చేసినటువంటి వ్యాఖ్యలు మరోసారి కూడా కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. తన భర్త మృతికి కూడా కొందరు వ్యక్తులే కారణం అంటూ కూడా ఆమె తీవ్ర ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం కూడా మనం చూసాము. సో ఈ ఘటనపైన కూడా బాధ్యులపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు తరంగిణి. అయితే పెద్ది స్వప్న కనేటి పర్వతం అవుతూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నర్సంపేటలో భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఆమె ఆరోపణలతో కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తూ ఉన్నాయి. అయితే ఆమె చేసినటువంటి ఆరోపణలపైన కూడా ఇప్పుడు దీని మీద మాత్రం నర్సంపేట నుంచి కూడా అధికారికంగా ఎవరు కూడా స్పందించలేదని చెప్పాలి. అయితే పెద్ది స్వప్న త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తారు అనే ప్రచారం కూడా జోరుగా చర్చ సాగుతూ ఉన్నది. సో మరి రేవంత్ రెడ్డిని కలిసి తన భర్త చావుకి కారణమైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలనేది డిమాండ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రచారం జోరంతుందని చెప్పాలి. అయితే ఇదే అంశానికి సంబంధించి కూడా పెద్ది స్వప్న సీఎం రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా లేఖ రాసిందనే దాని మీద కూడా విశ్వసనీయ సమాచారాల ద్వారా కూడా తెలుస్తున్నది. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్గా తీసుకుంటున్నారు. త్వరలో పెద్ద స్వప్న సీఎంను కలిసి తన భర్త చావుకి కారణమైనటువంటి వారి లిస్టును కూడా అందించేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మరి చర్చనీయాంశంగా మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే మరణానికి కూడా సంబంధించినటువంటి అంశంతో పాటు బోర్వెల్స్ బిల్లుల వివాదం కూడా మరోసారి తెరపైకి రావడంతో నర్సంపేట నియోజకవర్గంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఇందులో ప్రధానంగా వినిపిస్తున్నది గత ప్రభుత్వం బీఆర్ఎస్ పట్టించుకోకపోవడం వల్లనే ఆ బోర్వెల్స్ యజమానులు అనేక దఫలాలుగా పెద్ది సుదర్శన్ రెడ్డిని అడిగి పెద్ది సుదర్శన్ రెడ్డి దగ్గరికి పోయి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఆ పెండింగ్ బకాయిలకు సంబంధించినటువంటి దాని మీద కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. డైరెక్ట్గానే విమర్శించినటువంటి నేపథ్యాలు కూడా మనం చూసాము పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా. అయినా కూడా సరిగా స్పందించలేదు. మేము ఎన్నో లక్షలు పెట్టి కూడా దాదాపు 15 కోట్లు ఖర్చు పెట్టి కూడా 150కి పైగా కూడా నియోజకవర్గ అభివృద్ధిలో మరి మేము బోర్లు వేయడం జరిగింది. సో దానికి సంబంధించినట్టు పెండింగ్ బకాయిలు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇదంతా కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది. 2016కు సంబంధించి 17 సంబంధించినటువంటి టర్మ్లోనే జరిగింది కాబట్టి సో ఆ టర్మ్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. అప్పుడు పల్లె నిద్రలు అంటూ కూడా అప్పుడున్నటువంటి సమస్యలకు సంబంధించి సో నియోజకవర్గంలో కూడా బోర్లు వేపించినటువంటి నేపథ్యం మనకు కనిపించింది. అక్కడ బోరు వేస్తే ఒకవేళ వాటర్ వస్తే ఆ బోరుకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి కూడా కొంత సబ్సిడీ ఇచ్చేటటువంటి నేపథ్యం కూడా గతంలో 2016-17లో కూడా చూసాం. సో అట్లాంటి సందర్భంలో కూడా ఈ కరువు ఉన్నటువంటి నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గంలోనే 150 పైగా కూడా బోర్లు వేయించినటువంటి పరిస్థితి కనిపించింది. సో దీని మీద పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా చాలాసార్లు అడిగినట్టుగా తెలిసింది. అక్కడ కొంత మరి కేసీఆర్ దీంట్లో జాప్యం చేశాడు, అందువల్లే ఈ పెండింగ్ బిల్లులు అనేది రాలేదనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వినిపిస్తూ ఉన్నది. సో దాంతోపాటు రీసెంట్గా అంటే ఇప్పటి వరకు కూడా బిల్లులు రాకపోవడంతో ఇటు బోర్వెల్స్ యజమానుల కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 15 కోట్లు ఒక నియోజకవర్గంలోనే దట్టు బోర్వెల్స్కి రావాలి అని అంటే చాలా పెద్ద సమస్య కాబట్టి సో ఇందులో కొంతమంది పెద్ది సుదర్శన్ రెడ్డిని మరి ఇబ్బందికి తీసుకొచ్చారు, కొంత ఇందులో ఒత్తిడికి గురి చేశారు అనే దాన్ని కూడా పెద్ది స్వప్న చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి హాస్పిటలైజ్లో ఉన్నప్పుడు కూడా వెంటిలేషన్లో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ యశోద హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా పెద్ది స్వప్న కూడా ఎవరైతే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య ఉన్నారో తను కూడా డైరెక్ట్గా కేసీఆర్కే చెప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అప్పుడు తర్వాత చూద్దాంలే అన్నట్టుగా తను పట్టించుకోలేదు అన్నట్టుగా కూడా కొంత పెద్ద అభిమానులు కూడా మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఇటు బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోవట్లేదు కాబట్టి ఇక ప్రత్యామ్నాయంగా ఉన్నది
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాబట్టి డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి విన్నపించుకుంటారు అనేదాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. ఎందుకు అంటే పెద్ద కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా చాలా అత్యంత సన్నిహితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా కూడా వారు కొన్ని ఫంక్షన్స్కి కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్కి కూడా అటెండ్ అయినటువంటి నేపథ్యం కనిపించి అక్కడ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఎందుకంటే ఒకటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కాబట్టి సో ఫ్యామిలీ గెట్ టుగెదర్లో కూడా మరి ఈ ఇద్దరు నాయకులు కలుసుకున్నటువంటి నేపథ్యం సో కొంత అన్నా తమ్ముళ్ళలాగా ఉండేటటువంటి వ్యవహారం కూడా వీరిద్దరి మధ్య ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా సో ఆ సన్నిహిత సంబంధంతోనే డైరెక్ట్గా పెద్ది స్వప్న ముఖ్యమంత్రిని కలుస్తుంది అనేదాన్ని కూడా వినిపిస్తూ ఉంది. బంధువుల ద్వారా కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా కొన్ని వినతి పత్రాలు వస్తున్నాయి అనేదాన్ని కూడా వింటా ఉన్నాము. సో ఆ నేపథ్యంలో డైరెక్ట్గా ఇటు ఫోన్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. పెద్ది స్వప్నకు సంబంధించి కూడా దీని మీద ఆరా తీసినట్టుగా తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి తన భర్త కారణానికి సంబంధించినటువంటి ఆ చిట్టా అంతా కూడా లిస్ట్ అంతా కూడా అసలు ఏం జరిగింది, ఎందుకు పెండింగ్ బిల్లులు ఆగిపోవాల్సినటువంటి అవసరం వచ్చింది, మరి వాళ్ళు ఎందుకు ఈ ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం వచ్చింది అనే దాన్ని కూడా ఆ వ్యక్తుల పేర్లు దానికి సంబంధించినటువంటి సమస్య అన్నిటినీ మరి ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ ద్వారా కూడా అందిస్తుంది అనేదాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నది. సో మరి దీన్ని కూడా ముఖ్యమంత్రి చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా కలిసి వారు ఉంటున్నటువంటి నేపథ్యం, ఒక అన్న తమ్ముళ్ళ ఉన్నటువంటి ఒక అనుబంధంలో ఒక తోటి మిత్రుని కోల్పోయాను అనేదాన్ని కూడా రేవంత్ రెడ్డి కూడా భావోద్వేగానికి ఫీల్ అవుతున్నట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే తన కోసం ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం గతంలో చూసాం. ఎక్కడైతే వరంగల్ హాస్పిటల్ నుంచి ఇక్కడ శంషాబాద్ హాస్పిటల్కి తీసుకురావడం కూడా, యశోద హాస్పిటల్కి తీసుకురావడం కూడా చూసాం. కాబట్టి సో ఎంత ఇన్వాల్వ్మెంట్ ముఖ్యమంత్రి చేస్తున్నాడు, ఎంత పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనేది స్పష్టంగా మనకి కనిపించింది. కాబట్టి సో దీనిలో ఖచ్చితంగా వెనక్కిపోయే పరిస్థితి లేదనేది తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు అన్ని విధాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటూ పెద్ది మరణానికి ఎవరైతే కారకులు ఉంటారో వారిని కఠినంగా శిక్షించడానికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈ తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే మరణానికి సంబంధించిన అంశంతో పాటు బోర్వెల్స్ బిల్లుల వివాదం కూడా మరోసారి తెరపైకి రావడం నర్సంపేట రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆరోపణలపై విచారణ లేదా అధికారిక స్పష్టత వస్తుందా అనే అంశంపై అందరి దృష్టి నెలకొంది.